పోలీసులతో మిమ్మల్ని అరెస్ట్ చేసేలా చేసుకోవాలి. అలా చేస్తే నా ఇమేజ్ తగ్గిపోతుంది కదా మేడం. అసలు మీరెలా మినిస్టర్ అయ్యారో నాకు అర్థం కావడం లేదు. అరెస్ట్ అయిన వాళ్లంతా సింపతితో సీఎంలయ్యారయ్యా. మీరు చెప్పేది నిజమే మేడం. ముందు ఆ ప్లాన్ చేయండి. ఒక్కసారి మీరు అరెస్ట్ అయ్యారంటే మీరు చేసిన తప్పులన్నీ జనాలు మర్చిపోయి, అరే ఈ వయసులో అంత మంచి నాయకుణ్ణి, ప్రజల మనిషిని అరెస్ట్ చేస్తారా అంటూ జనం మీ గురించే మాట్లాడుకోవాలి. వాళ్ళంతా మీ ఓటు బ్యాంకుగా మారిపోవాలి. అలాగే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. వస్తాను మేడం. హరిశ్చంద్ర ప్రసాద్ గారు, ఈ విషయం మూడో కంటికి తెలియకూడదు. కావాలనే నేను అరెస్ట్ అయ్యాను రా. రేపటి నుంచి చూడండి, నిజమైన సంక్రాంతి మనకి మొదలవబోతుంది. నాన్న సత్య, అప్పుడే లేచావా? భోగి మంటలు వెయ్యాలరా. చుట్టుపక్కలందరూ భోగి మంటలు వేసుకుంటున్నారు. సరే, నేను భోగి మంటలకు ఏర్పాట్లు చేస్తాను. నానా, భోగి మంటలు వేయాలంట కదా. మీ కాపురంలో మంటలు ఎగిసిపడుతుంటే నువ్వు ఒక్కడివే సంతోషంగా ఉంటావా? నువ్వు ఒక్కడివే భోగి మంటలు వేయిపోరా, వేయిపో. ఏంటి నాన్న, ఏమైంది? ఎందుకు కోపడుతున్నావు? నేనే తప్పు చేయలేదే. అమ్మొచ్చి భోగి మంట అద్దం రమ్మంటే వస్తానన్నాను. రే సత్య, నువ్వు చిన్నపిల్లాడివేం కాదు. నీతో చెప్పక తప్పడం లేదు. ఇంటి ముందు ముగ్గు వేసేందుకు కోడలు లేదు. భోగి మంటలు వేయాలంటే ముందే కళ్ళాపి చల్లి దాని మీద రంగురంగుల ముగ్గులు వేసి అప్పుడు నీతో కలిసి భోగి మంటలు వేయాలని పాత అట్టపెట్టెలన్నీ స్టోర్ రూంలో దాచిందిరా మంజు. ఈసారి సంక్రాంతి గొప్పగా జరుపుకోవాలని ఎప్పుడో రంగులు తెచ్చిపెట్టిందిరా. అలాంటి అమ్మాయిని దూరం చేసుకుంటావా? ధర్మం తప్పని మాటని ఎవరు చెప్పినా వినాలిరా. మా వయస్సు పెద్దది, అనుభవం గొప్పది. మేము చెప్పేదాంట్లో న్యాయం ఉంటుందిరా. నువ్వు నీ భార్యను బయటకు పంపడం కరెక్ట్ కాదు సత్య. నేనే తప్పు చేయలేదు నాన్న. నోరు మీరా. అసలు తప్పు ఒప్పులకు తేడా తెలుసారా నీకు? యూత్ ప్రెసిడెంట్వి ఎలా అయ్యావురా? మంజు తప్పు చేసింది నాన్న, అందుకే ఇంట్లో నుంచి పంపించాను. మళ్ళీ అదే మాట మాట్లాడతావు? తను తప్పు చేయలేదు, తాను డ్యూటీ మాత్రమే చేసింది. నీ అంతటా నువ్వు నీ అత్తగారిల్లు అనుకుని పోలీస్ స్టేషన్కు వెళ్ళావు. నీకు నువ్వే లాకప్లో ఉన్న మినిస్టర్ని విడిపించాలని వెళ్తే ఆ సిఐ నీ మీద కోప్పడ్డాడు. సిఐ కోప్పడ్డం తప్పు కాదు, నువ్వు లాకప్ని ఓపెన్ చేస్తానని అనడం తప్పు. నువ్వు సిఐతో ఇష్టం వచ్చినట్టుగా అతను ఒక చట్టానికి సంబంధించిన మనిషిని కూడా చూడకుండా మర్యాద లేకుండా వాదించావు. అప్పుడు మంజు, మీరు ఇలాగే ఉంటే మిమ్మల్ని కూడా లాకప్లో వేయాల్సి ఉంటుంది అంది. మంజు ఆ మాట అనడం తప్పు కాదు. నువ్వు ఇంటికొచ్చి మంజుని బయటికి పంపించావు చూడు, అదిరా తప్పు. మాటల్లో నిజాయితీని గ్రహించగలిగితే ఏది తప్పో ఏది ఒప్పో నీకు తెలిసి ఉండేది. కానీ నువ్వు నిజాయితీగా లేవు. నిన్ను నువ్వు ఆవేశపరుచుకున్నావు. కొవ్వొత్తంత కోపాన్ని నీకు నువ్వే కావాలని రావణ కాష్టంలా చల్లారకుండా రగుల్చుకున్నావు. ఇది కరెక్ట్ కాదు. నీ జీవితం నీది, అది రంగుల వలయంలా ఉండాలి, ఎండిపోయిన ఎడారిలా ఉండొద్దు.
ఏం చేస్తున్నారు మీరు? సత్య మనసుని మార్చాలని చూస్తున్నారా? పండగ పూట పాత విషయాలు దేనికి? ముందు రండి, భోగిమంటలు వేద్దాం. ఏంటమ్మా కిరణ్మయ్, పండగ పూట పరధ్యానం. రామ్మా, వచ్చి భోగి మంటలవే. నేనెందుకండి? పెద్దవారు మీరున్నారు, విక్రమ్ గారున్నారు. మీరే భోగి మంటలు అంటించండి. నా మాట వినమ్మా, నువ్వే వెలిగించు. వెలిగించమ్మా. నేను పెద్దదాన్నని చెప్పట్లేదమ్మా. భోగి పండుగ అంటే పాత వస్తువుల్ని మంటల్లో వేసి తగలబెట్టినట్టుగానే మీ ఇద్దరి లైఫ్లో జరిగిన గత జ్ఞాపకాలను, గుర్తులను మీరు అందులో వేస్తే ఫలితం వస్తుందని ఆశ. ఒరే విక్రమ్, ఏం ఆలోచిస్తున్నావురా? కిరణ్మయి చెప్పినట్టు మంజుని సత్య వాళ్ళ అమ్మ ఇంటికి పంపించాడు అంటే ఒక రకంగా ఆ పాపం నాదే అవుతుందమ్మా. ఆ విషయాలు తర్వాత ఆలోచించొచ్చురా. ఆలోచించనివ్వండి ప్రభావతి గారు. ఈ ఆలోచన నుండైనా పాత విక్రమ్ పోయి కొత్త విక్రమ్ అవతరిస్తారేమో. అది కదమ్మా, పండక్కి సంతోషం తోడుగా ఉండాలే కాని ఆలోచనలు తోడుగా ఉంటే ఎలా? ఇదే ఆలోచనని తర్వాత కూడా ఆలోచించొచ్చు కదా.